ప్రేమ నమ్మకముల ప్రేమైన పరలోకపు తండ్రి, జీవములేసు ప్రభా, ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన దినాన మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి మీకు ఎంతగానో వందనాలు తెలుస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడవు, వాత్సల్యత గల దేవుడవు, ఎంతైనా ప్రభా విస్తారమైన తండ్రి, కృపాసక్తం గల గొప్ప దేవుడు తండ్రి. నీకు గొప్ప మంచితనాన్ని వర్ణించలేము ప్రభా. నీకు తండ్రి నమ్మకత్వాన్ని వివరించలేము తండ్రి. నిష్కలంకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ తండ్రి, నిజమైన ప్రేమ నాయుడుల మాయలందరూ ఇట్లా చూపిస్తూ వచ్చినారు, రుజువుగా ప్రాణం పెడుతూ వచ్చినారు తండ్రి. నిజంగా ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి, మమ్మల్ని ప్రభా నీ యొక్క బిడ్డలుగా ఎరిగిన దాన్ని బట్టి నీకు అంతగానో వందనాలు తెలుస్తున్నాం తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభా. నన్ను కూడా క్షేమంగా నడిపించారు. నా మహిమార్థమై తండ్రి నన్ను కూడా వాడుకుంటారండి ప్రభా. వ్యర్థమైన మాట పలకకుండా, కాని మాట పలకకుండా నన్ను భద్రపరుస్తారండి. నీ కృపను, నీ సాయాన్ని కోరుకుంటూ, నీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుకృష్ణమని ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రపంచమంతా కూడా ఈరోజు శుభ శుక్రవారం అని ఆచరించేవారుగా ఉంటున్నారు. గుడ్ ఫ్రైడే అంటారు కదా, అనగా ఫ్రైడే శుక్రవారం మంచిదేనా? శుక్రవారం మంచిదితే మళ్ళీ శనివారం, ఆదివారం, సోమవారం అన్ని చెడ్డవని ఉందా బైబిల్లో? శుక్రవారం మంచిదని ఉందండి బైబిల్లో కదా. దేవుడు ఆది కాండంలో సృష్టిని కలుగజేసినప్పుడు అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయమైన ఉదయం కలగగా ఒక దినమాయను. కాబట్టి శుక్రవారం మంచిది, శనివారము మంచిది కాదని కాదు, కానీ ఏది మంచిది చెప్పండి? ఏది మంచిది మరి? యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనము. మన జనమంతయు నాశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు. ఇప్పుడు చెప్తారా మరి ఏది మంచిదని? మనమంతయు నాశింపకున్నట్లు ఒక మనుషుడు చనిపోవుట అది మంచిది కదా. మరి ఈ మంచి అనగా ఈరోజు చనిపోయాడో తెలియదు మనకు కదా. అయితే ఆయన చనిపోయినది నిజము. ఆయన ఈ భూలోకానికి మానవ రూపిగా వచ్చినది నిజము. ఆయన పాపం లేనివాడుగా జన్మించినది, పాపం లేనివాడుగా జీవించినది, పాపం ఎరగనివాడుగా ఆయన ఈ లోకంలో నడిచినది సత్యము. అదేవిధంగా ఆయన మన పాపం కొరకై శిలువలో మరణించినది కూడా అంతకన్నా నిజము. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది అది నిజము. తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నది అది కూడా నిజం. ఏదేమైనప్పటికీ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడిన వారమై, వాక్యం ద్వారా పురికొల్పబడిన వారమై, నిజంగా ఆయన ఏమై ఉంటున్నాడో మనం ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధింపబద్ధులమై ఉంటున్నాం. నిజంగా మనం ఆయన ఎరిగినట్లయితే, నిజంగా మనం ఆయన రుచి చూసినట్లయితే మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తాం. ఒకవేళ ఆయనను ఎరిగి మనం ఆరాధించకుండా వెళ్ళిపోయినట్లయితే ఆయనను మోసం చేసిన వారం అవుతాం. ఆయన ఎరగకుండా, ఆయన ఎవరో తెలియకుండా మనం ఆయన ఆరాధించినట్లయితే అది అబద్ధం అవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. కాబట్టి మన ఆరాధన సత్యమై ఉండాలి. ఆత్మ ద్వారా మనం ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. మరి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు చూసుకొని మనము ఆయన ఆరాధించుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము అందరం కలిసి చదువుదాం.
భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఈ సందర్భం అంతా కూడా మనకు తెలిసినది. ఆయన చనిపోకముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంత పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కడుగుటకును తాను కట్టుకొనిన తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. మరి ఈ భాగంలో ఆయన మనకేమంటున్నాడు? ఆయన చేసిన కార్యం ఏంటి? ఆ కార్యాన్ని మనం అనుభవించినట్లయితే, ఆ కార్యాన్ని మన జీవితంలో నిజంగా అనుభవించినట్లయితే మనం ఆయన్ను ఆరాధించవలే. ఇక్కడ వారి శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు. శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. పాదములు కడుగుకుంటా అనేది అది యోహాను సువార్తలో వచ్చినది కాదు, ఆది కాండంలో నుంచే వచ్చిందనమాట. అనగా ఇంటికి వచ్చిన అతిథులకు పాదములకు నీళ్ళు ఇవ్వాల్సినది అది ఎంతో వారి యొక్క ఆచారం అన్నమాట. అబ్రహాము మమ్రే దగ్గర సింధూరవనంలో ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు వస్తారు ఆయన దగ్గరికి. ఏం చేస్తాడు ఆయన? అబ్రహాము చూస్తారా ఒకసారి? ఆది కాండము 18వ అధ్యాయము త్వరగా సాయం చేయండి. 4వ వచనము, నేను కొంచెం నీళ్లు తెప్పించను, దయచేసి కాళ్ళు కడుక్కోండి. కాబట్టి కాళ్ళు కడుక్కోవడం అనేది తర్వాత ఆది కాండం 19వ అధ్యాయంలో కూడా లోతు కూడా అదే చేస్తున్నాడు. అయితే ఆయన అది రివర్స్గా చేస్తున్నాడు. కాబట్టి కాళ్ళు కడుక్కోవడము, ఇంటికి వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అనేది అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అదేవిధంగా యోసేపు దగ్గరికి వారి యొక్క సహోదరులు వచ్చినప్పుడు యోసేపు కూడా అదే పని చేస్తున్నాడు. తర్వాత మీకు కావాలంటే చదవండి, తర్వాత సమయం లేదు కాబట్టి. అనగా ఈ కాళ్ళు కడుక్కోవడం అనే ప్రాముఖ్యత అది ఎంత ఉందో దాన్ని ప్రభుయేసు వారు గౌరవిస్తూ ఉన్నాడు. అది ఆచరించడం లేదు కానీ దాని ద్వారానే వారికి కొన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దాన్ని గౌరవిస్తున్నాడు. అదేవిధంగా అక్కడ తను ఏమైనాడో తను బయలుపరుచుకుంటున్నాడు. అదేవిధంగా ప్రభుయేసు వారు ఒక పర్సన్ ఇంటికి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ కూడా ఇదే మాట అంటాడు. చెప్తారు ఏమంటాడో? నువ్వు నాకు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీ కదా, పాదములకు నీళ్ళు ఇవ్వడం అనేది అంత ప్రాముఖ్యం అన్నమాట. మరి అది మొట్టమొదటిది. రెండవది చూసినట్లయితే ఎవరు ఇస్తారు నీళ్ళు? ఎవరు నీళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు? ఇంటికి వచ్చిన వారికి పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఎవరు ఇస్తారనగా ఆ ఇంట్లో ఉన్న అతి చిన్న దాసుడు ఇస్తాడు. ఆ ఇంట్లో ఉన్న అతి చిన్న దాసుడు. మనం చదివిన భాగంలో చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించండి. ఆది కాండం 18వ అధ్యాయము 4వ వచనము. ఆది కాండం 18వ అధ్యాయము 4వ వచనము, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. ఆయన తీసుకురావట్లేదు. ఎవరు తెస్తున్నారు? పనివారితో తెప్పిస్తున్నాడు ఆయన. అదేవిధంగా యోసేపు కూడా అదేవిధంగా చేశాడు. అక్కడ ఉన్న దాసులతో వారి యొక్క సహోదరులకు పాదములకు నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది రెండవదిగా ఉంటుంది. మరి ఈ యొక్క రెండవ భాగం గురించి మనము ఏం నేర్చుకుంటున్నాం? ఆయన ఏమంటున్నాడు అనగా చిన్న దాసుడుగా పిలువబడుతున్నాడు. ఆయన ఇంటికి వచ్చిన అతిథులకు ఎవరైతే అతి చిన్న దాసుడు, అది లోయెస్ట్ సర్వెంట్ ఆఫ్ హిజ్ హౌస్ హోల్డ్ అనమాట. ఎవరైతే చిన్న దాసుడు ఉంటారో వారు నీళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి ప్రభుయేసు వారు చిన్న దాసుడుగా ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రియమైన సోదరుడా, నిజంగా మనము ఎంతగానో ఆచరిస్తూ ఉంటాం ఈ ఉపవాస దినాలను, గుడ్ ఫ్రైడే కానీ ఏదేమైనప్పటికీ నిజంగా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎలా వచ్చాడు ఈ లోకానికి? దేని కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనేక సార్లు చదువుతూ ఉంటాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేండి, దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషిలో పొలుకుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన కన్నా చిన్న దాసుడి లోకంలో ఎవరు కూడా లేరు. తర్వాత రెండవదిగా ఈ భాగంలో ఏ విధంగా కనిపిస్తున్నాడు మనకు ఆయన? చూడండి, 4వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము. భోజన పంక్తిలో నుండి
లేచి. రెండవదిగా మొట్టమొదటిగా ఆయన అతి చిన్న దాసుడుగా మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? ఈయన భోజన పంక్తుల నుండి లేస్తున్నాడు. ఎందుకు లేస్తున్నాడు? మరి పంక్తిలో కూర్చున్న వారి సంగతి ఏంటి? లూకాసు వార్త 22వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఆయన ఎవరు గొప్పవాడు? అక్కడ శిష్యులకు వాదం వచ్చింది, డిబేట్ చేస్తున్నారు ఆడ, ఎవరు గొప్పవారని. లూకాసు వార్త 22వ అధ్యాయము, గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చునివాడా, పరిచర్య చేయవాడా? ఎవరు చెప్పండి గొప్పవాడు? పంక్తిని కూర్చునివాడే కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్తున్నాడు. గొప్పవాడేవాడు? పంక్తిని కూర్చుండివాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొప్పవాడుగా ఉండడానికి ఇష్టపడలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? భోజన పంక్తుల నుండి లేచినాడు అనమాట. భోజన పంక్తిలో కూర్చోలేదు. తను తాను గొప్పవాడుగా ఎంచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే భోజన పంక్తుల నుండి లేచినాడు. ఎవరో చేయవలసిన పనిని తాను ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడతా ఉంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి. 4వ వచనంలో రాయబడింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన అతి చిన్న దాసుడుగా తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. రెండవదిగా తను తాను గొప్పవాడుగా ఎంచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఆయన భోజన పంక్తుల నుండి లేచినాడు. మూడవదిగా చూసినట్లయితే భోజన పంక్తి అనేది చాలా శ్రేష్టమైన స్థలం అనేది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ కంఫర్ట్ కదా. బాగా అలసిపోయి బయట నుంచి వచ్చామనుకోండి, భోజనం దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది మనసు? చెప్పండి, ఎలా ఉంటుంది మనసు? ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఎలా తింటాం ఇంట్లో భోజనము? కొట్లాడుకుంటూ తింటామా కదా. ఆ విధంగా ఉండదు ఆ స్థలం. ఎంతో విశ్రాంతినిచ్చే స్థలంగా ఉంటుంది అది. ఎంతో ఆదరణిచ్చే స్థలంగా ఉంటుంది ఆ స్థలం. ఆ స్థలాన్ని ఆయన వదిలిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉంటున్నాడు. అంతకన్నా ఎక్కువగా విశ్రాంతినిచ్చే స్థలం అది. అంతకన్నా ఎక్కువగా ఆదరణ ఇచ్చే స్థలము, అంతకన్నా ఎక్కువగా ఆయన మహిమపరచబడే స్థలము, అంతకన్నా ఎక్కువగా ఆయన ఆరాధింపబడే స్థలము నీ కొరకు నా కొరకు. హి లెఫ్ట్ ద ప్లేస్. ఆ స్థలాన్ని నీ కొరకు నా కొరకు వదిలేసిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత భోజన పంక్తిలో కూర్చునేవాడే గొప్పవాడని ఉంది కదా. మరి స్థలాన్ని వదిలేయడం కాదు, ఆ యొక్క స్థానాన్ని పొజిషన్ అంటారు అన్నమాట. దేవుడు తనకు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడతా ఉంది. ఎలా ఉన్నాడంట ఆయన? చూడండి ఎలా ఉన్నాడంట. అనుదినము సంతోషంతో ఉన్నాడంట ఆయన. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనము, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యమాయ సన్నిధిని ఆనందించు ఉంటుంది. కాబట్టి ఆయన స్థానాన్ని వదిలేసినాడు, ఆయన ఆ స్థలాన్ని కూడా వదిలేసినాడు. నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. నిజంగా మనము ఈ విషయాన్ని గమనించినట్లయితే నిజంగా ఆయన మన కొరకు ఆ స్థానాన్ని వదిలేశాడు. ఆ యొక్క ఆధిక్యతను వదిలి నీ కొరకు నా కొరకు వచ్చాడంటే నిజంగా మనం ఆయన ఆరాధిస్తాం. ఆరాధించకుండా వెళ్ళిపోతున్నామంటే ఆయన ఆ కార్యము మన పట్ల చేయలేదనే గుర్తుంచుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆయన ఆరాధించడానికి వచ్చినట్లయితే నీ కొరకు నా కొరకు ఆయన అతి చిన్న దాసుడుగా తగ్గించుకుంటూ వచ్చినాడు. దాన్ని వివరించాలంటే ఆయన ఏమీ లేనివాడుగా ఈ భూలోకానికి వచ్చాడు. తలవాల్చుకున్నట్టుగా నేను మనుష్య కుమారునికి స్థలం లేదు. ఆ తర్వాత సుంకం వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు వచ్చారు. మీ బోధకుడు 60 షెకెల్ పన్ను కూడా ఏమంటాడు చెప్పండి? చెల్లించలేడా? నిజంగా అంత దరిద్రుడయ్యాడు ఆయన. అంత దాసుడుగా ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకొని వచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే
గొప్పవాడుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఉన్నతమైన వాడుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆకాశం నుంచి భూమి వరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆ తర్వాత భోజన పంక్తుల నుండి ఆయన లేచిన వాడుగా ఉంటున్నాడు. ఆ స్థలాన్ని ఆయన వదిలేశాడు. నిత్యము ఆరాధింపబడే స్థలం అది. నిత్యము సంతోషముగా ఎంతో విశ్రాంతిగా ఉండేటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఇష్టపడి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మాట రాయబడుతున్నాయి. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును. అప్పుడు ఆయన అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపమంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు కదా. నిజంగా మనము కొద్దిగా తగ్గించుకోవాలంటేనే ఎంతగానో విసుకునేవారుగా ఉంటాం. కొద్దిగా మనము పలాని స్థలానికి వెళ్ళిరా అంటే ఎంతగానో విసుకునేవారుగా ఉంటాం. నిజంగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు చూడండి. పరలోకం ఎక్కడ, సింహాసనం ఎక్కడ, ఆ మహిమ ఎక్కడ, భూలోకంలో పాపలోకము, నిత్యము తిరుగుబాటు చేసే ప్రజలు, అవిధేయులైన ఎదురాడు ప్రజలు, అటువంటి వారి దగ్గరికి రోమిల రాసిన పత్రికలో ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగా మనం ఇంకను బలహీనమైండుగానే, మనం ఇంకను భక్తిహీనమైండుగానే, మనం ఇంకను శత్రులమైండుగానే, మనం ఇంకను పాపులమైండుగానే ఉండగానే 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 మనం మంచివారైనప్పుడు రాలేదు ఆయన. మన యొక్క మంచితనాన్ని చూసి రాలేదు ఆయన ఇక్కడికి. మన పాపాలను చూసి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. గత 31st నైట్కు కర్ణాటక వెళ్ళవలసి వచ్చింది. నైటు ట్రైన్ బయలుదేరింది. ట్రైన్ దిగాము అక్కడ. నేను దిగుతూనే ఇంకొక అంకుల్ కూడా దిగాడు అక్కడే హుబ్లీలో. చాలా పెద్ద ఆయన. నేను చాలా చిన్నవాడిని, ఆయన చాలా పెద్ద ఆయన. బైబిల్ బ్యాగ్ చూశాను, తెల్ల బట్టలు వేసుకున్నాడు. అనుకున్నా అప్పుడే అంకుల్ కూడా పరిచర్యకు వచ్చినట్టున్నాడు అనేసి నేనే పలకరించాను. అంకుల్ ప్రజలాడు అంకుల్ ఇట్లా పరిచర్యకు వచ్చారంటే, అవును తమ్ముడు, అవును బాబు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్ అన్న. వరంగల్ నుంచి వస్తున్నాను అన్నాడు ఆయన. నేనే చాలా దూరం నుంచి వచ్చినాను అనుకున్నాను అప్పుడు. ఎందుకనగా నందల నుంచి హుబ్లీ వెళ్ళాలంటే 10 hours జర్నీ, 10 hours పైన పడుతుంది అనమాట. వరంగల్ నుంచి ఇంకా ఎక్కువ దూరం అది. వరంగల్ టు విజయవాడ, విజయవాడ టు హుబ్లీ, హుబ్లీ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి ఆయన. డాండేలి వెళ్తున్నాడు ఆయన, నేను ధారవాడ వెళ్తున్నా. నేను అన్నాను, అంకుల్ చాలా దూరం చూస్తున్నారు కదా అని అన్నాను. ఆయన ఒకవేళ ఇదే మాట మనం అనుకున్నాం అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఒకవేళ నన్నే అడిగారు అనుకోండి, చాలా దూరం నుంచి వచ్చినారు బ్రదర్ మీరండి. అవును బ్రదర్, చాలా కష్టపడినాను, నేను చాలా దూరం నుంచి వచ్చినాను అంటాను కదా. మనలో చాలామంది అదేవిధంగా అంటారు, చాలా దూరం నుంచి వచ్చారు బ్రదర్. ఒకవేళ అంకుల్ అన్నాడు అనుకోండి, ఎవరన్నా చాలా దూరం నుంచి వచ్చారు బ్రదర్ మీరంటే, అవును అంకుల్, చాలా కష్టపడినాను నేను, బస్సులు దొరకలేదు, ట్రైన్ దొరకలేదు, సమయానికి రాలేదు, లేదా స్లోగా వచ్చింది బస్సు, అనేక కారణాలు చెప్తాం మనం. కానీ అంకుల్ ఒకటే మాట అన్నాడు, నాకు సిగ్గు అనిపించింది. అంకుల్ చాలా దూరం నుంచి వస్తున్నారు కదా మీరు, అందులో ఆయనకు దాదాపు 60 సంవత్సరాల పైనే ఉంటాయి అంకుల్కు. అంకుల్ చాలా దూరం నుంచి వచ్చారు కదా మీరు అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నీ కొరకు నా కొరకు ప్రభు యేసు వారు అంతకన్నా ఎక్కువ దూరం నుంచి వచ్చారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎప్పుడన్నా గమనించావా?
ఈ మా ఈ మాట వింటూనే నాకు ఇంకా సిగ్గనిపించింది. ఇంకా అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే నీ పరిచర్య అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నా కొరకు చేసిన దానికంటే అదేమీ ఎక్కువ కాదు. ప్రేమైన సహోదరుడా, నిజంగా నీ కొరకు నా కొరకు ఆ స్థానాన్ని వదిలేసి ఆయన ఆ పరలోకం నుంచి భూలోకానికి ఎంత దూరం వచ్చాడు ఆయన. ఏ సమయాన్ని గమనించావా? తర్వాత చూడండి, 3వదిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రంను అవతల పెట్టివేసి, పైవస్త్రము చాలా ప్రాముఖ్యమైనది యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ. తన పైవస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట. అవి రెఫరెన్స్ కావాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి పైవస్త్రాన్ని ఏం చేస్తున్నాడు అనగా అవతల పెట్టివేస్తున్నాడు, అనగా తన మహిమను ఆయన ప్రక్కన పెట్టేశాడు. తన మహిమను విడిచి ఆయన భూలోకానికి వచ్చినవాడుగా ఉంటున్నాడు. తగ్గించుకోవడమే కాదు, అతి చిన్న దాసుగా రావడమే కాదు, తనకున్న స్థలాన్ని వదిలేయడమే కాదు, తన మహిమను ఆయన విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. అనగా చేయవలసిన పని, దాని కొరకు తన మహిమను కూడా ఆయన ప్రధానమైనదిగా ఎంచుకోలేదు. దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండి దేవునితో కూడుట వినుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన తన మహిమను విడిచి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. మానవ శరీరాకారంతో రావాలంటే మహిమను అలానే ధరించుకొని వస్తే శరీరాన్ని ధరించుకోలేడు ఆయన. మానవ శరీరాకంలో రావాలంటే మహిమను విడిచిపెట్టాల్సిందే. మానవుని రూపం ధరించుకోవాలంటే తనకున్న మహిమను ప్రక్కన పెట్టాల్సిందే. అదే పని ఆయన నీ కొరకు నా కొరకు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ మహిమను ఆయన పక్కన పెట్టడమే కాదు, ఆ మహిమ శరీరాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. తన మహిమలో మనల్ని చేర్చేవాడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసిన నిమిత్తమై ఆయన భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత చూడండి, పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనను కదా. నడుము కట్టుకుంటారు బాగా పని చేసేవాళ్ళు కదా. పని యాక్టివ్గా చేయాలంటే నడుము కట్టుకుంటారు, ఏదో ఒకటి టైట్గా ఉండేవాటి కదా. ఈ కాలంలో బెల్ట్లు వచ్చినాయి కదా. ఉద్యోగస్తులు అయితే బెల్ట్ పెట్టుకుంటారు, పని చేసే వాళ్ళు మాత్రము నడుమును కట్టుకుంటారు. దట్ ఈస్ రెడీ టు వర్క్ అన్నమాట. అనగా పని కొరకు సిద్ధపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన రక్తం కార్చిన నిమిత్తమై ఈ భూలోకానికి ఆయన సిద్ధపడి వచ్చినాడు. ఆయన ఏదో క్యాజువల్గా రాలేదు. ఆయన ఏదో వెళ్ళి చూద్దాం ఒకసారి భూలోకాన్ని, భూలోకంలో ఎలా ఉన్నారో జనులు చూద్దామని రాలేదు ఇక్కడికి. ఆయన భూలోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారని ఆ జనాభా లెక్కలు రాయడానికి రాలేదు ఇక్కడికి. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడడానికి ఆయన రాలేదు. ఆయన కార్యాన్ని నెరవేర్చేందుకే సిద్ధపడి వచ్చాడు. ఆయన సిద్ధపడి ఈ భూలోకానికి వచ్చినాడు. కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ రెడీ టు వర్క్ అన్నమాట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించడానికి వచ్చినాం. నిజంగా ఇవన్నీ మనం అనుభవించిన వారం అయితే నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపడి ప్రాణం అర్పించిన నిమిత్తమై, శిలువ శ్రమలను భరించిన నిమిత్తమై, నిజంగా అవమానకరమైన మరణము పొందిన నిమిత్తమై ఆయన భూలోకానికి సిద్ధపడి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత చూడండి, 5వ వచనం. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి ఈ poured out వాటర్ ఇంటూ ఎ వెజిల్. పళ్ళెంలో నీళ్లు పోసిన. తువాల కట్టుకోవడం అంటే పని కొరకు సిద్ధపాటు. పళ్ళెంలో నీళ్లు పోయడం అంటే తుడవడానికి సిద్ధపాటు, రెడీ టు క్లీన్, పరిశుద్ధపరచడానికి కొరకై సిద్ధపడుతున్నాడు ఆయన. పాదములు కడగడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. పళ్ళెంలో నీళ్లు పోసకుండా నేను కూడా కాళ్ళు కడతానంటే కుదరదు. అది
కదా, సరైన సిద్ధపాటు ఉండాలి. దాని కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పళ్ళెంలో నీళ్లు పోసి పరిశుద్ధపరచడానికి కొరకై, అనగా పాదములు కడగడానికైనా సిద్ధపడుతున్నాడు. తన రక్తాన్ని మన కొరకు ధారపోసినాడు. He poured out his blood to cleanse us from every sin. తన రక్తాన్ని కూడా ఆయన ధారపోసాడు. దేని కొరకు అనగా మనల్ని పవిత్రపరిచే నిమిత్తమై, మనలను పరిశుద్ధపరిచే నిమిత్తమై తన రక్తాన్ని ధారపోసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, కీర్తనకారు రాస్తున్నాడు కదా, మానవుని యొక్క ప్రాణ విమోచన ధనము అది బహు గొప్పది అంట. ఎంత గొప్పది ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత గొప్పది అది! ఒక సర్వలోక సృష్టికర్త రక్తం అవసరమయ్యేంత గొప్పది. సర్వలోక సృష్టికర్త ప్రాణం అర్పించేంత గొప్పది మన ప్రాణ విమోచన ధనము. అది ఎన్నటికీ తిరక అట్లుండవలసిందే. ఒకవేళ రక్తం కార్చి కడగడానికి సిద్ధపడకపోయి ఉండినట్లయితే అది ఎన్నటికీ తిరక అట్లుండవలసిందే. మన కొరకు ఆయన రక్తం కార్చి కడగడానికి ఇష్టపడకపోయి ఉన్నట్లయితే మన యొక్క విమోచన ధనము అది ఎవరు కూడా తీర్చలేనిది, అది అట్లుండవలసినదే. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పళ్ళెంలో నీళ్లు పోసినాడు. భోజన పంక్తుల నుండి లేవడమే కాదు, ఆయన భోజన పంక్తుల నుండి లేవడమే కాదు, నడుమునకు తువాలు కట్టుకున్నాడు. అంతటితో వదిలిపెట్టలేదు. ఆయన పళ్ళెంలో నీళ్లు పోసినాడు. ఆ తర్వాత శిష్యుల పాదములు కడిగినవాడుగా ఉంటున్నాడు. ఏ అనుమానం లేదు, ఎంతటి పాపినైనా, ఎంతటి పాపాత్మునైనా వారి పాపం నుంచి విడిపించే శక్తిమంతుడు. అవి ఎటువంటి పాపాలైనా సరే. అనేక సార్లు నేనే అనుకుంటాను, ఎంతగా దేవుడు క్షమిస్తా ఉన్నాడు, ఎంతగా దేవుడు పాపం నుంచి విడిపిస్తూనే ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాం, అనేకసార్లు సాక్ష్యం చెప్పుకుంటూ వస్తాం, పలానా సమయంలో దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పాపంలో ఒప్పుకున్నాను, దేవుడి రక్తంతో పాపాలు కడిగినాడు అని అనుకుంటూ ఉంటాం కదా. కాదు కాదు, నువ్వు దినం మనల్ని కడుగుతూనే ఉన్నాడు ఆయన. క్యాజువల్గా కూడా మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువాను క్షమించు ఒకసారి అంటాం, పొరపాటున ఏదైనా పొరపాటు చేసినప్పుడు ప్రభువాను క్షమించు అంటాం, మీ రక్తంతో కడుగు అంటాం. నిజంగా ఆయన రక్తము ఇప్పటికి కూడా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. అది ఎప్పుడో చనిపోయాడు ఆయన. చూడండి, ప్రకటన గ్రంథంలో ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఆయన రక్తము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను ఎప్పుడు చూస్తున్నాడు యోహాను? ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు చెప్పండి? ఇది దాదాపు 90 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. క్రీస్తు శకము 93వ సంవత్సరం 90 సంవత్సరాల మధ్యలో రాయబడింది గ్రంథం ఇది. యోహానుకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత యోహానుకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను చూస్తూ ఉన్నాడు. పరలోకం తెరవబడిన తర్వాత యోహాను చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? ఎట్లా ఉందంట గొర్రెపిల్ల? ఇప్పుడే వధింపబడిందా అన్నట్లుందన్నమాట. అది ఎస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రెష్ అన్నమాట. అనగా రక్తంగా కారుతూనే ఉంది కదా. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటికప్పుడు మనము ఏదైనా గొర్రెపిల్లను వధించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అది రక్తము కారుతూ ఉంది. యోహాను చూస్తూ ఉన్నాడు, ఎలా ఉందంటే గొర్రెపిల్లది ఇప్పుడే వధింపబడిందా అన్నట్లు ఉంది. నా యొక్క పాపం కడిగే నిమిత్తమై ఆ సిలువలో ఎప్పుడో ఆయన కార్చిన రక్తము ఇప్పటికి కూడా ఎంతో ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడే వధింపబడినాడా నా కొరకు, ఇప్పుడే నా కొరకైనా వధింపబడినాడా అన్నట్లుగా ఉన్నాడు ఆయన. కాబట్టి శిష్యుల పాదములు కడిగి వేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత చివరిగా ఏం చేశాడు చూడండి ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. వారి పాదములు కడిగి తన పైవసనం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి కదా. ఆయన భూలోకానికి వచ్చి
తను చేయవలసిన కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చి దేవుని మహిమపరిచి ఆ మహిమ వస్త్రాన్ని తిరిగి మీద వేసుకొని తన స్థానానికి తను వెళ్ళినవాడుగా ఉంటున్నాడు కదా. ఎక్కడి నుంచి లేచి వచ్చినాడో ఆ స్థలానికి తిరిగి వెళ్ళి కూర్చుంటా ఉన్నాడు. పరలోకాన్ని విడిచి మహిమను విడిచి ఆయన భూలోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు చేయవలసిన కార్యాన్ని శిలువలో నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. సంపూర్తిగా నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. నిజమైన ప్రేమకు గుర్తుగా తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉంటున్నాడు. మన పాపలను కడిగి తిరిగి తండ్రి కుడి పార్శ్వంలో ఆయన ఆసనుడుగా ఉంటున్నాడు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్తున్నాడు. ఆ పని సంపూర్తి అయ్యేంత వరకు కూడా తన పై వస్త్రాన్ని వేసుకోలేదు ఆయన. చూడండి 12వ వచనంలో, వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకొని రాత ఆ సమాజం తిరిగి లేచి మహిమా శరీరంతోనే తండ్రి కుడి పార్శ్వానికి ఎక్కిపోయాడు ఆయన. మరియతో అంటాడు కదా, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటాడు. కాబట్టి ఆ తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోయినాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఉంటున్నాడు? అతి చిన్న దాసుడుగా నీ కొరకు నా కొరకు తగ్గించుకుంటూ వచ్చినాడు. గొప్పవాడుగా ఉండడానికి ఇష్టపడలేదు ఆయన. 3వ చూసినట్లయితే స్థలంను వదిలిపెట్టినాడు ఆయన. తనకున్న స్థానాన్ని వదిలిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. 4వది 5వది చూసినట్లయితే తన పై వస్త్రాన్ని అవతల పెట్టివేసిన వాడుగా ఉంటున్నాడు. అనగా తన మహిమను తీసి తన మహిమను కూడా మనకంటే ఎక్కువ ఎంచుకోలేదు ఆయన. తన మహిమను మన పాపం కడిగే నిమిత్తమై తీసి ప్రక్కన పెట్టిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత పని కొరకు సిద్ధపడినవాడుగా ఉంటున్నాడు. పని చేయడానికి కూడా సిద్ధపడినాడు ఆయన. పళ్ళెంలో నీళ్లు పోసి తన పరిచర్య చేయడానికి సిద్ధపడినాడు. తిరిగి కరిగిన తర్వాత తన స్థానానికి తను వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ విషయాలను గ్రహించినప్పుడు నిజంగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడా? నిజంగా దాసుడుగా జన్మించాడు ఆయన? నిజంగా ఆయన తన మహిమను వదిలేసినాడా? తన స్థానాన్ని నిజంగా వదిలేసినాడా? నిజంగా గ్రహించిన వారం అయితే, నిజంగా ఆయన ప్రేమ రుచి చూచిన వారం అయితే, నీ కొరకు నా కొరకు వధింపబడినట్లుగా ఉన్నటువంటి ఆయనను ఆత్మీయ నేత్రాలతో చూసినట్లయితే మనం ఆయన్ను ఆరాధించగలుగుతాం. దేవుడు కొద్ది మాటలతో ఆరాధించడానికి మనం సిద్ధపరచును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. దేవుడు మాత్రం మహిమపరచబడును గాక.